సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. దిస్ ఈజ్ యువర్ హైదరాబాద్ చిన్న. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, రీసెంట్గా నాకు ఒక స్కామ్ జరిగింది. అది ఎలా జరిగింది అనేది నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ రకంగా కూడా స్కామ్స్ అవుతున్నాయి అనేది నాకు ఇప్పుడే తెలిసింది. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మనకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో. సో స్కామ్ ఏంటంటే, ఫస్ట్ మన ఫోన్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది వాట్సాప్లో. హాయ్ సార్, ఆర్ యూ వాంటింగ్ టు ఎర్నింగ్ మనీ అనే ఏదో ఒకటి సొల్లి చెప్పేస్తారు వాడు. మనకి ఇంగ్లీష్ కూడా టైప్ చేయడానికి రాదు. వాడు మొత్తం కాపీ పేస్ట్ చేసుకుంటాడు వాట్సాప్లో. అది మనకి క్లిక్ చేసి పంపిస్తూ ఉంటాడు. సార్ యూ వాంట్ ఎర్నింగ్ మనీ దిస్ అని స్క్రీన్ షాట్స్ కూడా పెడతాడు వాడు, పేమెంట్ ప్రూఫ్. అది మనకి నమ్మపీయడానికి అట్లా చేస్తాడు వాడు. అదే తర్వాత ఒక పీడిఎఫ్ షేర్ చేస్తాడు. పీడిఎఫ్ షేర్ చేసి అలా 30 to 40 పేజెస్ ఉంటాయి. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్స్ పెడుతున్నాయి చూడండి. అట్లా పెడతాడు. పెట్టి మీకు 10,000 వస్తాయి అంటాడు సీదా. 10,000 వస్తాయి అంటే మనకు కూడా అనిపిస్తుంది, అరే 40 పేజెస్ 10,000 వస్తాయి అని. మనం కూడా నేను ఏం చేసిన, సరే సార్ ఓకే సార్ అని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను కదా స్క్రీన్ షాట్స్, ఓకే అని 3 daysలో 10,000 వస్తాయి, 40 పేజెస్ రాస్తాయని పెట్టిండు వాడు. సరే వస్తాయి కదా అని నేను కూడా ఏం చేసిన, ఓకే అని చెప్పేసి రాసిన. 3 days కష్టపడ్డా. అది కూడా A4 sheetsలో రాయాలంటే వీనికి మార్జిన్స్ కొట్టి రాయాలంటే. ఇప్పుడు 40 పేజెస్ అంటే, ఇప్పుడు పీడిఎఫ్లో ఒక పేజ్ అంటే మనకి ఒక 1.5 పేజ్ అట్లా పడ్డా కూడా 10 పేజెస్ ఎక్స్ట్రా 50 పేజెస్ దాకా రాసి 3 daysలో రాసిన. అది 3 daysలో రాసేమంటుండు. పీడిఎఫ్ అన్ని రాసినావు అని అడిగిండు. రాసిన చెప్పి ఇక్కడ ప్రూఫ్స్ మీకు కనిపిస్తూనే ఉంటాయి చూడండి. అయితే వాడు సరే సార్ ఓకే సార్, వాడు పీడిఎఫ్ కూడా చెక్ చేయడు అసలు. పీడిఎఫ్ ఇట్లా పంపిస్తే ఓకే సార్ కరెక్ట్ సార్ అని పంపించి మన ఫోన్ నెంబర్ అడుగుతాడు. మన ఫోన్ నెంబర్ మళ్ళీ పైసలు వేస్తాడు పెద్ద. జీపేలో మీ పేరేం వస్తుంది, ఫోన్పేలో మీ పేరేం వస్తుంది, అకౌంట్ నెంబరు ఇవన్నీ అడుగుతాడు వాడు. మనం పెడతాం. పెట్టినాక కొద్దిసేపటికి ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి, ఈ మెసేజెస్ ఇస్తాడు వాడు. సార్ యూ హ్యావ్ టు పే 1950 రూపీస్. మీకు 10,000 రావాలంటే 1,950 రూపాయలు కట్టాలి. కట్టినాక మీకు అకౌంట్ ఓపెన్ అవుతుంది, పాస్వర్డ్ వస్తుంది, ఐడి వస్తుంది. అవన్నీ వచ్చిన తర్వాత మీకు పేమెంట్ వస్తుందని చెప్తాడు. ఇక్కడ ఈ స్కామ్ అనేది స్టార్ట్ అవుతుంది. స్కామ్ అనేది స్టార్ట్ కాగానే మనం 1,950 రూపాయలు కట్టినాం అనుకో, వాడు కథం. దాని తర్వాత ఇంకొక 50 రూపాయల ఫీజు, అది ఫీజు, 200 ఫీజు, 500 ఫీజు అని చెప్పేసి వాడు ఇంకా గుంజుతూనే ఉంటాడు తప్ప మనకు మాత్రం పైసలు మాత్రం వేయడు. ఇది స్కామ్. అర్థమవుతుందా? నేనైతే 1,950 రూపాయలు వేయమని చెప్పగానే నాకు అర్థమైపోయింది ఇది ఒక స్కామ్ అనేసి. నేను వేయలేను, ఇంకా పైసలు అసలు వేయలే. ఇక్కడనే మనకు అర్థమైపోవాలి ఇది స్కామ్ అని. నేనైతే ఆపేసిన అక్కడికి. సరే సార్ ఓకే సార్, ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ మనీ అని చెప్పేసి నేను ఆపేసిన. సో మీకు కూడా ఇదే చెప్తున్నా. ఇదైతే నాకు రీసెంట్గా స్కామ్ జరిగింది. 2 days కింద 3 days కింద స్కామ్ జరిగింది. మనము 3 daysలో 40 పేజెస్ A4 sheets కొని, పెన్నులు కొని అవన్నీ రాసి మనలాంటి స్టూడెంట్స్ ఇప్పుడు ఎంతమంది సఫర్ అవుతున్న దీనివల్ల. ఆ నెంబర్ అయితే నేను బ్లర్ చేస్తా ఎట్లా, కానీ మీరు కూడా చెప్తున్నా, మీకు జాగ్రత్త చెప్తున్నా. ఇప్పుడు నేను ఒక స్టూడెంటే, నాలాంటి చాలామంది బ్రదర్స్ సిస్టర్స్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ కోసం కూడా చెప్తున్నా, ఇలాంటి స్కామ్కి మాత్రం ఎవరు గురి కావద్దు. ఓకే, ఇది మాత్రం స్కామ్ ఇప్పుడు కొత్తగా జరుగుతున్నది. మన వాట్సాప్లో మెసేజ్ వస్తుంది, హాయ్ సార్ యూ వాంట్ ఎర్న్ మనీ అని చెప్పేసి ఇట్లా చెప్తారు. కథం, మనము ఇప్పుడు స్కామ్కి గురవుతాం. అర్థమవుతుంది కదా, ఇట్లా జరగదని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నా. అర్థమైంది కావచ్చు కదా అందరికీ. అండ్ మీలో చాలామంది అరే వీడు కావాలని చెప్తుండో, వీడు రాసిందో లేదో అనుకొని కూడా వీడు కావాలని చెప్తుండో, రాసిండో లేదో, ఏ బ్రో రాసిండో అని అడగొచ్చు కదా. ఇగో ఇవన్నీ పేజెస్ రాసిన. 40 పేజెస్ అంటే ఇవి దగ్గర 50-55 రాసిన. ఇప్పుడు ఏం చేసుకోవాలి, ఏం చేయాలి ఇప్పుడు నేను? ఇవి వేస్ట్. అందుకే ఇటువంటి నమ్మకండి. ఇన్ని పేజెస్ ఇప్పుడు A4 sheets వేస్ట్, రాసి వేస్ట్. 3 daysలో 50 పేజెస్ దాకా రాసిన అంటే అర్థం చేసుకోండి. ఇంకా ఇవి ప్రూఫ్. ఇగో ఇప్పటి నుంచి ఏ మెసేజ్ వచ్చినా కూడా రిప్లై ఇవ్వకండి. ఓకే, ఇట్లా ఈ రకంగా అయితే జరుగుతున్నాయి. సో అందరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు రీసెంట్గా కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అట్లా ఇట్లా అని చెప్పేసి చాలా జరిగినాయి. ఇప్పుడు అందులో ఇదొకటి వీడు బయటకు వచ్చిండు. ఓకేనా, ఇది మళ్ళీ దీనికి ఒక పేరు హ్యాండ్ రైటింగ్ జాబ్ అని. హ్యాండ్ రైటింగ్ జాబ్ అంట. హ్యాండ్ రైటింగ్ మనం ఎట్లా రాస్తే దాన్ని బట్టి పైసలు ఇస్తారు అంటాడు. మనకు మళ్ళీ వాడు డైలీ స్క్రీన్ షాట్స్ పెడతాడు. ఇగోసారి ఈరోజు పేమెంట్ చేసినాము, ఈ పేమెంట్ చేసినాము అని చెప్పేసి వాడు స్క్రీన్ షాట్స్ పెడతాడు. మనకేమనిపిస్తుంది, అరే నిజంగా హ్యాండ్ రైటింగ్ చేసినాం అన్నట్టు మనం నమ్మేస్తాం సీదా. అట్లా అవుతుంది స్కాము. చూసి ఉండుర్రి. ఎవరైనా పైసలు వేయండి అని అడిగితే మాత్రం మీరైతే ఇవ్వద్దు. ఇదైతే స్కామ్ అని చెప్పేసి మీకు అర్థం కావాలి. ఓకే, ఇప్పుడు నాకు జరిగింది, మీకు కూడా జరగద్దు అని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. సో అందరూ అయితే జాగ్రత్తగా ఉండండి. వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. సో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.